వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఇప్పటి వరకు కోర్టులో హాజరుపరచలేదు. 30 గంటలు దాటినా కోర్టులో హాజరుపరచకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీహరికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. ఆయనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించడానికి కుట్రలు కూడా చేస్తున్నారు. పోలీసుల కుట్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆల్రెడీ 30 గంటలకు పైగా కావస్తోంది, ఇప్పటి వరకు కోర్టులో హాజరుపరచలేదు. దీనిపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు. అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా కేసెస్ పెట్టాలి అని చూస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, కుప్పం పోలీసుల తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర ఆందోళన కలుగుతోంది, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఉదయాన్న పూడి శ్రీహరిని తాడేపల్లిలో ఆయన నివాసం సమీపంలో రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తిని ఆ వాహనం దింపించి మరీ బలవంతంగా బెదిరించి మరీ పోలీసులు తమ జీప్లో తీసుకెళ్లారు, అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రానికే కుప్పం చేరుకున్నారు. వాస్తవానికి నిన్న రాత్రిలోపే పూడి శ్రీహరిని న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఎవరినైనా సరే అదుపులోకి తీసుకున్నప్పుడు 24 గంటల్లోగా ఖచ్చితంగా అరెస్టు చేసినటువంటి 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉందని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు 30 గంటలు అవుతుంది. పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి 30 గంటలు అవుతుంది. నిన్న ఉదయం తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయానికే హాజరుపరచాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఉదయం 6 గంటల లోపే పోలీసులు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. సో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత వెంటనే కోర్టుకు తీసుకెళ్తామని సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ సాయంత్రం అవుతుంది, ఇప్పటి వరకు కూడా న్యాయస్థానానికి ముందు హాజరుపరచకపోవడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందంటే సమాచారం ఇవ్వడం లేదు. పూడి శ్రీహరితో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఎవరిని కలవకుండా, లేదా పూడి శ్రీహరికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బంధువులు ఎవరిని కూడా కలవడానికి కూడా ఇప్పుడు అనుమతించడం లేదు. ఏం జరిగినా పోలీసులు మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సతీష్.